ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుడివాడ నాని ఎవరైతే ఉన్నారో గుడివాడ నాని కూడా ఓటమి పైన మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇది వెళ్ళి చెప్పు అని చెప్పడం అయితే జరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో లేకపోతే మొన్నటిదాకా సలహాదారులుగా ఉండి శాలరీస్ ఎవరెవరైతే మెక్కారో లేకపోతే బొజ్జలా ఉన్నాడు కదా, బొజ్జలా రాసిచ్చిన స్క్రిప్ట్ ఏదన్నా ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చదవమంటే చదివి బట్టి బయటకు వచ్చి చెప్పాడు. మొత్తానికి ఏదన్నా కానీ మాట్లాడాడు. అందరూ మాట్లాడి మనం మాట్లాడకపోతే చండాలంగా ఉండిద్దో అనుకున్నాడో ఏమో కానీ మన సంబరాల రాంబాబు కూడా బయటకు వచ్చి ఒక స్పందన తెలియజేయరా బాబు అంటే స్పందన అంటే మళ్ళీ ఈరోజు అనుకుంటారు, స్పందించరా బాబు అంటే స్పందించడం అయితే జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు మీరు కూడా వినండి. సుదీర్ఘంగా విశ్లేషణ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అభిప్రాయాలను వివరంగా చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపటి నుంచి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారు, ఏ అంశాల గురించి ప్రధానంగా పోరాటం చేస్తున్నారు? ఈ 175 మంది ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతామా? ముందు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడేంత ఉందా? వీళ్ళు అధ్యక్షానంగా నరహను కూర్చోరా అంటారు. వీళ్ళు వెళ్ళరు అసలు. 25 మంది పోటీ చేసిన వారి సమక్షంలో జరిగేటటువంటి చర్చ కాదది. అది మాకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీలో ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానంగా ఇంత తక్కువ స్థాయిలో కూడా ఫలితాలు రావడానికి కానీ 11 స్థానాలకు పడబడిన దీని వెనకాల ఉన్న ఫలితాలకు సంబంధించి ఎలాంటి పోస్టు మార్పులు నిర్వహించారు, దానికి ఏ అంశాల గురించి చర్చించారు? జిల్లాల వారికి చెప్పగలిగే అంశాలు ఉంటాయి, కొన్ని చెప్పకూడని అంశాలు ఉంటాయి. అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ ఫలితాలకు చెప్పగలిగే అంశాలు ఏముంటాయంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరెవరినైతే నుంచోబెట్టారో వాళ్ళందరూ కూడా అవినీతి ఎక్కువగా చేయడం వలన ప్రజలను వాళ్ళని నమ్మలేదు కాబట్టి అసహించుకుని ఇంత దుర్మార్గం చేస్తుంటే మిమ్మల్ని మేము ఎలా గెలిపిస్తామరా అని చెప్పి ఓట్లు అయితే వేయలేదు. ఇది ఫస్ట్ పాయింట్. చెప్పకూడని విషయాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఫస్ట్ ఏమన్నాడు, చెప్పే విషయాలు కొన్ని ఉంటే చెప్పకూడని విషయాలు కొన్ని ఉంటాయి అన్నాడు కదా. చెప్పే విషయాల్లో ఫస్ట్ ఇది చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే కాబట్టి. కానీ చెప్పకూడని విషయం ఏంటంటే ఈ ప్రతి వాటాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా ఉన్నారు. అంటే A1గా జగన్మోహన్ రెడ్డి గారే, ఒకవేళ ఏ కేసులో ఇరుక్కున్నా కానీ A1గా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. దాన్ని మేము బయటికి చెప్పలేం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి అసలు ఏం చెప్పాలో మళ్ళీ ఏదన్నా లేదా బెజ్జలను లేకపోతే ఎవరో ఒకరు కొత్తది ఏదన్నా స్క్రిప్ట్ ఇస్తే అది చదువుకుని వచ్చి మళ్ళీ తర్వాత చెప్తాం అన్నట్టుగా మాట్లాడాడు. గల కారణాలను కూడా అన్వేషించడం జరుగుతుంది. ఇంకా కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశాలను, ఇంకా విశ్లేషణ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఋషికొండ అంశం మీద ఎక్కువ వైరల్ చేస్తుంది ప్రభుత్వం. సరే, ఇప్పుడు ఒక విషయాన్ని మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే మేము ఓడిపోయి ఉన్నాం. అవును, మాది పత్తి తప్పులాగా చూపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాట్ ఈస్ ఋషికొండ? ఏంటి దానిలో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఋషికొండ ఒక ప్రభుత్వం యొక్క స్థలం. ప్రభుత్వ సొమ్ముతో అక్కడ భవనాలు నిర్మించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారు ఉపయోగించుకోవచ్చు. అది అంటే ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ ప్లేస్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుని వచ్చి కట్టాం కాబట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఋషికొండని వినియోగించుకోవచ్చు ఏదో ఒక విధంగా అన్నట్టు చెప్పాడు కదా. మరి చంద్రబాబు గారి డబ్బులా లేకపోతే లోకేష్ గారి డబ్బులా? అది ఎవరి డబ్బులతో కట్టారు? అది కూడా ప్రజల డబ్బేగా, అది కూడా ప్రజల పన్నుల ద్వారా కట్టిన డబ్బే కదా. మరి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్దోయకుండా ప్రభుత్వానికి సంబంధించి దేనికో దానికి వినియోగించే పని కదా. సెక్రటేరియట్ని కూడా కోల్చడం ఎందుకు అంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నా వినియోగించుకోండి అని చెప్పొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే అన్నీ కూల్చుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది మన డబ్బు కాదు, మన కష్టం కాదు, మనం సంపాదించింది కాదు, ప్రజలదే కాబట్టి వాళ్ళు అట్టుపోతే మనకెందుకు అన్న వేలోనే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఆయన నియమించుకున్నటువంటి ఈ యంత్రాంగం కావచ్చు మొత్తం కూడా పనిచేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ యొక్క ఆస్తి తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, నా ఆస్తి కాదు. అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు, అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారంటే పెంచుకోవాలి. చూపించడం కూడా బాగు స్వామి వాళ్ళు మాట్లాడతారుగా, వాళ్ళు మాట్లాడతారు. అది దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు ఇన్నైనా ఇది చేసుకోవచ్చు, నువ్వు వచ్చి అడుగు, ఇన్నన్నా చేసుకోవచ్చు. నేనేది ఏంటంటే ఇన్నన్నా చేసుకోవచ్చు. ప్రభుత్వం విలాసవంతంగా కట్టిందనేది వాళ్ళ ఉద్దేశం.
అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారనేది వాళ్ళ అభియోగం. వాళ్ళ అభియోగాలను వాళ్ళు చేసుకోవాలని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రాపర్టీ. అది అబ్బాయి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే ఫైనల్గా తేల్చి చెప్పేశాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఉండడానికో లేకపోతే విజయమ్మ గారు లేకపోతే షర్మిల గారు వాళ్ళ టూ రారనుకో అది వేరే విషయం. ఎందుకంటే అమ్మ లేదు, చెల్లి లేదు, నాన్న లేదు, ఎవరు లేరు, అనాథ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఉంటే ఒక భార్య ఒకటే ఉంది, ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఉండాలి, లేకపోతే ఆయన సతీమణి భారతి గారు అన్న ఉండాలి, లేకపోతే ఇద్దరు కలిసి అన్న ఉండాలి. ఆయన కోసం కట్టించుకున్నారు అని మీరు అంటున్నారు, ఇది మాత్రం అపవాదు. ఇది కన్ఫామ్గా 100% కూడా గవర్నమెంట్కి సంబంధించింది, టూరిజం కోసం మాత్రమే కట్టించాము అని చెప్పి గవర్నమెంట్ ఏ విధంగానే వినియోగించుకోవచ్చు అని చెప్పి ఏం చెప్తున్నాడు. సరే, అంత బాగానే ఉంది. దీన్ని ఒకవేళ అలాగే కట్టించుకుంటే దానిలో మసాజ్ చేయించుకోవడానికి టేబుల్ ఎందుకు కట్టించినట్టు? అంటే టూరిస్టులు ఒకటి తర్వాత ఒకటి వచ్చి మసాజ్ చేయించుకుని వెళ్తాడు అక్కడ, ఎందుకు కట్టినట్టు? టూరిస్టులు, అది టూరిస్ట్ ప్లేస్ కదా, మసాజ్ సెంటర్ సూత్రాన్ని కట్టారాడ? లేకపోతే మసాజ్ చేయడానికి సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మీ మంత్రులు కానీ లేకపోతే మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా అక్కడ ఎంప్లాయీస్ని పెట్టి మసాజ్ చేపిస్తారా? దానిపైన మరి చెప్పండి, దానిపైన ఒక క్లారిటీ అనేది ఇవ్వండి. 100 అడుగుల స్క్రీన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది దేనికి ఏర్పాటు చేశారు? ఏకాంతంగా ఉన్న రూముల్లో 100 అడుగుల స్క్రీన్లు పెట్టుకుని ఎల్ఈడి లైట్ ఒక్కొక్కటి సుమారుగా 23 లక్షలు పెట్టి ఈ సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్స్ సుమారుగా 45 లక్షలు 50 లక్షలు కాస్ట్ ఉండేలాగా అలాంటి సిస్టమ్స్ తీసుకొచ్చి తక్కువలో తక్కువ 23 లక్షలు మినిమం ఉంటుంది ఆ సిస్టమ్ యొక్క కాస్ట్. అంత హై క్వాలిటీతో చేయాల్సినంత అవసరం ఏముంది? మళ్ళీ తీసుకొచ్చిన డబ్బులు ఏమన్నా మన రాష్ట్రం లోటు బడ్జెట్లో లేదు, మిగులు బడ్జెట్లో ఉంది అంటే సరే ఏదో కట్టారు అంటే దానికి ఒక అర్థం ఉంది. మనకి శాలరీస్ టైంకి ఇవ్వలేకపోతున్నాం, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. పెన్షన్లు టైంకి ఇవ్వలేకపోతున్నాం, ఇంకా వేరే ఏ ఒక్కటే కూడా టైంకి ఇవ్వలేకపోతున్నాం. ఎస్సీలకు సంబంధించి కానీ లేకపోతే బీసీలకు సంబంధించి కానీ లేకపోతే వేరు విద్యార్థులకు సంబంధించి కానీ ఏ ఒక్కటే కూడా పని అసలు జరగట్లే మన దగ్గర. అలాంటప్పుడు ఆఖరికి 18వ తారీఖు 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి లేకపోతే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎవరు అయితే ఉన్నారో 40 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 18,000 రూపాయలు వేయాలి. అవి వేయాలన్నా ఎక్కడోసారి డబ్బులు అప్పు తీసుకురావాలి. 1వ తారీఖు శాలరీలు ఇవ్వాలన్నా అప్పు తీసుకురావాలి, ఎలక్ట్రో బాండ్లు పెట్టుకోవాలి, లేకపోతే సచివాలయాలను తాకట్టు పెట్టాలి, లేకపోతే ఇంకో దాన్ని తాకట్టు పెట్టాలి. దేన్నో దాన్ని తాకట్టు పెట్టి తీసుకొస్తే తప్ప మనకి తింటానికి లేదు, మనం శాలరీలు ఇవ్వడానికి లేదు. మనకి ఇంత లాస్, ఇంత లోటు బడ్జెట్లో ఉంటే మన స్టేటు ఇప్పుడు అవసరమా? మసాజ్ సెంటర్లో మసాజ్ చేయించుకున్నాడు బయటికి వెళ్ళి చేయించుకుంటాడు. కొత్తగా ఆ మసాజ్ టేబుల్స్ అవన్నీ పెట్టి అంత ఖరీదుతో కట్టించడం అవసరమా? మరి దీనికి సమాధానం చెప్పాలి.